రాజులు యూదా దేశాన్ని ఏలుబడి చేసిన కాలంలో శత్రువులు యూదా దేశం మీదికి దండెత్తి వచ్చినప్పుడు, గొప్ప సైన్యముతో దేశాన్ని చుట్టుముట్టినప్పుడు, యూదా రాజులు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయుటకు తమ మనస్సు నిలుపుకున్నారు. ఆ రాజులు యెహోవాను ఆశ్రయించిన విధానము, దేవునికి వారు చేసిన మొర మనకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తది. వారు తమకు కలిగిన ఐశ్వర్యము, ఘనతను బట్టి అతిశయించలేదు. పరాక్రమశాలులైన యుద్ధవీరుల బలాన్ని బట్టి కూడా వారు అతిశయించలేదు. రథాలను బట్టి కూడా అతిశయించలేదు. ఆ రాజులు యెహోవాను బట్టే అతిశయించారు. దీనులైన వారు చేసిన ప్రార్థనల్లో మొదటిగా యూదా రాజైన ఆసా ప్రార్థన. యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైని జయము పొందనీయకుము అని ప్రార్థించెను. రెండవదిగా ఆసా కుమారుడైన యెహోషాపాతు రాజు చేసిన దీన ప్రార్థన. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికినీ బలము చాలదు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకునూ మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. తమ శక్తి, తమ బలం మీద కాకుండా దేవుని బలాన్ని ఆధారం చేసుకొని యుద్ధములో విజయము సాధించిన వీరిలాంటి దీన ప్రార్థన దేవుడు మనకు కూడా నేర్పించునుగాక. ఆమేన్.